హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. మార్కెట్ ఈరోజు క్లుప్తంగా చెప్పాలంటే 100 పాయింట్స్ రేంజ్లో, అంటే ఓపెనింగ్ కొంచెం వీక్గా ఉన్న దగ్గర 100 పాయింట్స్ రెడ్లో ఓపెన్ అయినా మొత్తానికి సెటిల్ అయింది. జస్ట్ 20-25 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. నిన్న అమెరికన్ మార్కెట్స్ కొంచెం డౌన్ అవటం దానికి బహుశా కారణం కావచ్చు. బట్ ఏంటంటే టోటల్గా మార్కెట్లో యాక్టివిటీ పెద్దగా కనిపించడం లేదు. ఎందుకు కనిపించడం లేదంటే బయర్స్ అగ్రెసివ్గా కొనేద్దామనే దూకుల్లో లేరు. అలానే సెల్లర్స్ షార్ట్ సెల్లింగ్ చేద్దామా అంటే చేయటానికి సిద్ధంగా లేరు. అంటే రేపేమో వీక్లీ సెటిల్మెంటు, కొంచెం జాగ్రత్తగా, ముఖ్యంగా షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా వినండి. రేపేమో వీక్లీ సెటిల్మెంటు ఈరోజే పెద్దగా లేదు మూమెంటు. వాలటైలిటీ ఉంది కానీ లోవర్ సైడ్. నిన్న వాలటైలిటీ ఇండెక్స్ తగ్గితే మళ్ళీ ఈరోజు వాలటైలిటీ ఇండెక్స్ పెరిగింది. నిజానికి మార్కెట్ పెద్దగా తగ్గల. మార్కెట్ తగ్గిన దానికంటే వాలటైలిటీ ఇండెక్స్ పెరిగింది. అంత గుడ్ న్యూస్ కాదు అది, ఓకే. బట్ రేపు వీక్లీ సెటిల్మెంట్ కాబట్టి పెద్ద హంగామా ఏం చేయటానికి ప్రయత్నించరు. ఎందుకంటే ఈ ఆప్షన్ ట్రేడర్స్, ఆప్షన్ సెల్లర్స్ వాళ్ళకు స్ట్రాటజీ ఉంటుంది. ఏంటంటే కొంచెం ఇటు తీసుకెళ్ళి కొంచెంసేపు, కొంచెం అటు తీసుకెళ్ళి కొంచెంసేపు, ఓవరాల్గా బోత్ సైడ్స్ ఆప్షన్ టైం వాల్యూ కరిగించేసి డబ్బులు జోబులు వేసుకెళ్ళిపోవటం. అంటే షార్ప్గా ప్రిసైజ్గా ఒక్క రోజులో సంపాదిస్తారు అదనమాట. అందుకని లాస్ట్ డే ఆఫ్ ది సెటిల్మెంటు, వీక్లీ సెటిల్మెంటు, ముఖ్యంగా వీక్లీ సెటిల్మెంట్ రోజు, థర్స్డే రోజు మార్కెట్ పెద్దగా పెరగనవరు, పెద్దగా తగ్గినవరు. ఎక్సెప్షనల్ కేసెస్లో మాత్రం అలా జరుగుతుంది. ఎందుకంటే పెద్దగా పెరగటం, పెద్దగా తగ్గటం ఏమవుతుందంటే ఏదో జాక్పాట్ డీల్స్ అంటారు. జాక్పాట్ డీల్స్ అంటే సెటిల్మెంట్ రోజున ఒక్కోసారి ఆప్షన్స్ 5 times, 10 times, 20 times, 30 times పెరిగిపోతాయి. ఆ ఆపర్చునిటీ, ఆ ఛాన్స్ జనరల్గా ఏంటంటే ఇవ్వరు. అలా రాకుండా జాగ్రత్తగా మేనేజ్ చేస్తారు. బోత్ సైడ్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు. చేయటం వల్ల ఏమవుతుందంటే ఇట్లాగా 5 times, 10 times, 2 times, 3 times వన్ డేలో సంపాదిద్దామని ట్రై చేసే వాళ్ళకి ఆ అవకాశం జనరల్గా రాదు. ఎక్సెప్షనల్ కేసెస్లో వస్తుంది అది. ఓన్లీ ఎక్సెప్షనల్ కేసెస్. అందువలన రేపు ట్రెండ్ రేంజ్ 11,200, 11,300. అయితే ఎక్సెప్షనల్గా 11,350కి వెళ్ళొచ్చు. ఆల్రెడీ 11,300 దగ్గరే ఉంది కదా, ఉంది. మీరు చూడండి, నిఫ్టీకి మ్యాక్సిమం పెయిన్ 11,300. ఈ 11,300 దగ్గర మ్యాక్సిమం క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇట్లా క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తే ఏమవుతుందంటే 300 దగ్గర ఆప్షన్ బయర్స్, 300 దగ్గర బోత్ సైడ్స్ ఆప్షన్, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ఇద్దరు కూడా, ఈ ఆప్షన్ బయర్స్ ఇద్దరివి కూడా ఈ డబ్బులు ఇక్కడ కరిగిపోతాయి. మురిపించడం కోసం కొంచెం ముందుకు తీసుకెళ్ళచ్చు, లేదా భయపెట్టడానికి వెనక్కి తీసుకురావచ్చు. అంటే ఇంకొక 50 పాయింట్లు, 11,250. అంటే జస్ట్ అంతే చేసి ఆప్షన్ మనీ అంతా కాజేస్తారు. అందుకని ఆప్షన్ బయ్యింగ్కి వెళ్ళి ఎక్కువ డబ్బులు పోగొట్టుకుంటారు. ముఖ్యంగా వీక్ సెటిల్మెంట్ రోజున ఆప్షన్ బయ్యింగ్కి వెళ్ళి పోగొట్టుకుంటారు. సంపాదించే సందర్భాలు, డబ్బులు వచ్చే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి, పోయే సందర్భాలు అతి ఎక్కువగా ఉంటాయి. ఫైనల్గా క్యాపిటల్ అంతా ఎరోజన్ అయిపోతుంది. తర్వాత జనరల్గా చెప్పాలంటే మార్కెట్ ఈరోజు ఫార్మా స్టాక్స్లో
కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఈరోజు కూడా వచ్చింది, నిన్న వచ్చింది యాక్చువల్గా చెప్పాలంటే. 2-3 రోజుల నుంచి ఫార్మా స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్స్ వస్తున్నాయి. అంటే షిఫ్ట్ సిస్టమ్ ఏం లేదు. తర్వాత ఎఫ్ఎంసీజీ ఈరోజు బ్రిటానియాలో కూడా కొంచెం కరెక్షన్ వచ్చింది. ఇట్లా ఏంటంటే ఎఫ్ఎంసీజీ ఫార్మా ఈ మధ్యన బాగా కొంచెం పెంచారు కదా, వాటిలో ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు, చేసుకుని షిఫ్ట్ అవుతున్నారు అదర్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పిఎస్యూస్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ పెర్ఫార్మర్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు 204, 205 రేంజ్కి వచ్చింది. దగ్గర 8 to 10 పాయింట్స్, 8 to 10 రూపీస్ పెరిగింది ఒక రోజులో. ఇది చెప్పాలంటే టెక్నికల్గా చెప్పాలంటే కొంచెం బ్రేక్అవుట్ ఇచ్చింది. అంటే రేంజ్ ఒకటి ఉంటుంది కదా మార్కెట్లో, ఎట్లా ఉంటుందంటే నేను అందులో చూపిస్తే బాగుండేది. ఓకే పర్వాలేదు, చూడండి బోర్డు యూస్ చేస్తాను. మార్కెట్ బాగా తగ్గి ఇట్లా వచ్చింది కదా, అంటే ఒక రకంగా ఒక రేంజ్కి వచ్చిందనమాట. అంటే రేంజ్ ఇది లో 150, దీని లో ఇక్కడ ఏంటంటే లో ఇది, ఆ తర్వాత అప్పర్ హైస్ ఇది, దీనికంటే ఇది హైలో ఉంది, దీనికంటే ఇది హైలో ఉంది. అప్పర్ హైస్ ఇది ఒక రేంజ్. మార్కెట్ జనరల్గా ఏంటంటే అయితే ఒక ట్రెండ్లో ఉంటుంది. పర్టికులర్ ఇండిసెస్ కానీ ఇండెక్స్ కానీ స్టాక్ కానీ జనరల్గా ఏమవుతుందంటే అయితే ఒక రేంజ్లో ఉంటుంది. అంటే నేరో రేంజ్ అని, మూవింగ్ ఇన్ ఏ బ్యాండ్ అని అట్లా రకరకాలుగా చెప్తారు కదా. అయితే రేంజ్ బౌండ్గా ఉంటుంది, లేకపోతే ట్రెండ్లో ఉంటుంది. ట్రెండ్ అంటే ఏంటంటే అయితే పైకి వెళ్ళటం లేకపోతే కిందకి రావటం, అంటే డైరెక్షనల్ మూవ్. దాన్ని డైరెక్షనల్ మూవ్ అంటాం. డైరెక్షన్ అంటే ఒక డైరెక్షన్ తీసుకుంటుంది. ఓకే, సో రేంజ్లో ఉన్నంత వరకు అక్కడక్కడే కొంచెం పైకి కిందకి వస్తుంది. ఇట్ టేక్స్ టైం. ఒక్కో స్టాక్ అయితే మంత్స్ పడుతుంది, ఒక్కో స్టాక్ అయితే అంత ఎక్కువ టైం పడుతుంది. కొన్ని స్టాక్స్కి అయితే సంవత్సరాలు పడతాయి. అక్కడి నుంచి అయితే కిందకి లేకపోతే పైకి. అది దాన్ని ఏమంటారంటే బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అంటారు, లేదా బ్రేకప్ ఆర్ బ్రేక్ డౌన్ అని. ఆ రేంజ్ని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో వెళ్ళిపోతుంది పైకి, లేదా వీక్గా ఉంటే వచ్చేస్తుంది కిందకి. ఇప్పుడు ఎస్బీఐ విషయంలో జరిగింది ఏంటంటే ఇట్లా ఈ రేంజ్లో వెళుతూ ఈరోజు కొంచెం లైట్గా రేంజ్ బ్రేక్అవుట్ చేసింది. ఇంతకుముందు 202, 204 ఏదో అతి కష్టం మీద వెళ్ళింది ఒకసారి. ఈసారి 204, 206 రేంజ్కి వచ్చింది. అంటే ప్రీవియస్ హై కంటే కొంచెం ఈ రేంజ్ నుంచి బయటకు వచ్చింది, కొంచెం కోణం పైకి చూపించింది. ఏదో మనం వేస్తే కొంచెం స్ప్రౌట్ వస్తుంది కదా పైకి, మొలకెత్తి పైకి వస్తుంది, అలా వచ్చింది. అయితే రేపు మార్కెట్ నార్మల్గా ఓపెనింగ్ సజావుగా బాగానే ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత తీసుకెళ్ళి పడేస్తారా, లేకపోతే కొంచెం పడేసి పైకి తీసుకెళ్తారా, అంతా రేంజే. నేను చెప్పాను కదా, మ్యాక్సిమం 100 పాయింట్స్ రేంజ్ కంటే ఎక్కువ వెళ్ళనివ్వరు. అది స్ట్రాటజీ. లాస్ట్ డే వాళ్ళు కుమ్మక్క అవుతారు సాధ్యమైనంత వరకు, డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను. చాలా గొప్ప ఇవి జరుగుతాయి. అందుకని ట్రేడింగ్లోకి వెళ్ళేటప్పుడు ట్రేడ్లో ఉన్నాము అంటే, ట్రేడింగ్ చేస్తున్నామంటే పెద్ద సాయుధులు బలవంతులతో మనం యుద్ధం చేస్తున్నామని అర్థం, ఫైట్ చేస్తున్నామని అర్థం చేసుకోవాలి. ఇట్స్ నాట్ ఈజీ. ఒక్కోసారి వీళ్ళు ఈక్వల్లీ స్ట్రాంగ్గా ఉండి ఫైట్ చేస్తుంటారు, మధ్యలో మనం క్రష్ అయిపోతుంటాం, అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం. సో ట్రేడింగ్ అనేది ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ జాబ్. బేస్ సేఫ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంటే. సో రేపు డిసైసివ్గా గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడి నుంచి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మామూలుగా నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా ఇవి దీనికి కూడా అవకాశం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బుల్లిష్గా ఉంది ఆల్రెడీ. నిఫ్టీ కూడా బుల్లిష్గా ఓపెన్ అయింది అనుకోండి, ఆ స్టేజ్లో ఈ 204 206 రేంజ్ కన్నా బ్రేక్ చేసి పైకి వెళ్ళేటట్టయితే ఎస్ ద బ్రేక్అవుట్ ఈజ్ కన్ఫర్మ్డ్. అప్పుడు దీని టార్గెట్ 211 212 వరకు వెళ్ళొచ్చు అంటే రేపు కాసుమా అట్లా అనుకున్నారు కనుక అది. అయితే షార్ట్ టర్మ్ కోసం కొనుక్కున్న వాళ్ళు ఈ రేంజ్లో ఎక్కడో అవసరం 212 వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. పీక్లో టాప్లోనే అమ్ముతానని ఎప్పుడు ఆలోచించకూడదు. రూపాయి తక్కువ ఎక్కువ 208 209 ఆ రేంజ్ అయినా ఓకే, షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ చూడొచ్చు నెక్స్ట్ టైం. ఎందుకంటే మార్కెట్లు ఒకే దిశలో ప్రయాణం చేస్తున్నాయి కదా, ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్. మార్కెట్లో ఒకే డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఎప్పుడు బ్రేక్ పడుతుందో ఎప్పుడు కరెక్షన్ వస్తుందో చెప్పలేము. ప్రస్తుతం సజావుగా మార్కెట్లు నడుస్తూనే ఉన్నాయి కదా, ఓకే. విశేషం ఏంటంటే స్టాక్ మార్కెట్లో మీకు షార్ట్ టర్మ్ కానీ మీడియం టర్మ్ కానీ లేకపోతే లాంగ్ టర్మ్ కానీ చూడాలంటే మార్కెట్లు పెరిగేటప్పుడు చెప్పి పెరుగుతాయి దాదాపుగా. అంటే మార్కెట్లు పెరుగుతుంటే తెలుస్తుంది, కాస్త కోస్త తెలుస్తుంది పెరుగుతున్నాయి అని. కానీ పడుతుంటే తెలియదు. పైన ఏముందో ఇక్కడి నుంచి పైకి చూడటం కొంచెం ఈజీ. పైన ఉన్నాయి కనబడతాయి, కింద ఉన్నాయి కనబడవు. అంత తేలిక కాదు. కింద ఉన్నాయి చూడటం అంత తేలిక కాదు. పైన ఉన్నాయి చూడటం కొంచెం ఈజీ. వెళుతూ పైన ఏముంది చూడటం ఈజీ. అందుకని పెరుగుతున్న మార్కెట్ని కొంతవరకు అంచనా వేయొచ్చు, కానీ తగ్గేటప్పుడు తగ్గుతున్న మార్కెట్లను అంచనా వేయలేం. అందుకని కరెక్షన్ సూచనలు అయితే ఏమి లేవు కదా, ఇమీడియట్గా అయితే లేవు కదా. కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు అవి చెప్పా పెట్టకుండా వస్తాయి. అవి ఎలా వస్తాయంటే మనకి చాలా సందర్భాల్లో బయటికి వచ్చే అవకాశం కూడా ఇవ్వవు, ఒక్కోసారి ఆ టైం కూడా ఇవ్వవు. ఓకే, కాబట్టి 210 208 ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఇస్ ప్రాఫిట్ బుకింగ్ ఏరియాస్. షార్ట్ టర్మ్కి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ చూడవచ్చు ఆ రేంజ్. తర్వాత మళ్ళీ ఎక్కడో కరెక్షన్ వస్తే మళ్ళీ కావాలంటే పికప్ చేసుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. అలా కాకుండా లాంగ్ టర్మ్ కోసం అని ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, ఇలాంటివన్నీ ఇగ్నోర్ చేయాలి, ఇలాంటివన్నీ పట్టించుకోనక్కర్లేదు. ఎట్ ది మోస్ట్ ఎక్కువ క్వాంటిటీ ఉంటే పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవటమే, లేకపోతే వదిలేయటమే. ఎందుకంటే ఇలా పడుతూ లేస్తూ ఉంటాయి. ఇప్పుడు 210కి వెళ్తుంది 11కి అనుకుందాం. 211 12కి వెళ్ళా మళ్ళీ ఇంకా కొంచెం పైకి వెళ్ళొచ్చు, లేకపోతే పైకి వెళ్ళకుండా అక్కడి నుంచి కొంచెం కిందకి రావచ్చు, లేకపోతే 220 వరకు వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ కిందకి రావచ్చు. ఎందుకంటే 220 కూడా దీనికి టార్గెట్. ఫస్ట్ టార్గెట్ 210 211, నెక్స్ట్ టార్గెట్ 220. అక్కడ 220కి వెళ్ళిన తర్వాత కరెక్షన్ రావచ్చు. కరెక్షన్ వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, ఇలా జరుగుతూనే ఉంటుంది కదా. ఇట్ మే టేక్ మంత్స్, ఇట్ మే టేక్ ఇయర్స్, బట్ ఓవరాల్గా ఫండమెంటలీ గుడ్ స్టాక్ విల్ గో అప్, పైకే వెళుతూ పోతుంటుంది. అందువల్ల ఏంటంటే ఇవి షార్ట్ టర్మ్ వచ్చేటటువంటివి ఇగ్నోర్ చేయొచ్చు, ఏం పట్టించుకోనక్కర్లేదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్ అనుకోండి, ధైర్యంగా వదిలేయచ్చు. ఎక్కువ క్వాంటిటీ ఉంటే పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్, లేకపోతే వదిలేయచ్చు. ఏమవుతుంది, నెక్స్ట్ కరెక్షన్ వచ్చినా కానీ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే, నెక్స్ట్ కరెక్షన్ వచ్చి ఏ 190 195 రేంజ్కి వచ్చిందనుకోండి, దిగి వచ్చిందనుకోండి, అప్పుడు కొంచెం యాడ్ చేసుకునేటట్టు ఉండాలి. క్వాంటిటీ రీజనబుల్ క్వాంటిటీ, తక్కువ క్వాంటిటీ అయితే అట్లా చేయగలుగుతాం, లేకపోతే ఎక్కువ క్వాంటిటీ అయితే చేయలేం. ఆ విషయం అది కొంచెం అర్థం చేసుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫండమెంటల్లీ స్ట్రాంగే కదండి. తర్వాత ఇంకొక స్టాక్ చెప్తాను, మీరు అందరూ వినే ఉంటారు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, హాల్. ఆల్మోస్ట్ 1100 రేంజ్, ఈరోజు కూడా గట్టిగా పెరిగింది. ఈ స్టాక్కి ఏమైంది అంటే
ఈ స్టాక్ చరిత్ర చెప్పాలంటే నన్ను చాలా బాధ పెట్టిన స్టాక్ ఇది. ఎలా బాధ పెట్టిందంటే, ఒక పెద్ద ఆయన ఎప్పుడో దీని గురించి ఇదిను ఇంకోటి చాలాసార్లు వీడియోలో చెప్పుంటాను, అందుకని క్లుప్తంగా చెప్తాను. ఐపీఓ గురించి చెప్తూ దానికంటే ఇది రెండు కంపేర్ చేస్తూ అది పబ్లిక్ సెక్టారే, సిమిలరే, దానికంటే ఇది బెటర్ అన్నాను. ఎవరో పెద్ద ఆయన రిటైర్డ్ పర్సను, బాగా ఫైనాన్స్ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తే కానీ స్టాక్ మార్కెట్ గురించి ఎప్పుడు అవగాహన లేదని ఆయనే చెప్పడం జరిగింది. దీనికి ఐపీఓకి పెట్టాడు. ఎట్లా పెట్టాడంటే, రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులు ఉంటాయి కదా, వాటిలో ఒక 2 లక్షలు ఎంతో పెట్టేశాడు దీని మీద. ఆ తర్వాత ఇది అసలే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చక్కగా మంచి రేటు 2018 కదండి, బాగా రేట్లు బాగున్నప్పుడు వేసేస్తారు గట్టిగా 1100 రేంజ్లో, ఈ రేంజ్లోనే అది ఐపీఓ వచ్చింది. ఇక ఆ తర్వాత నుంచి దక్షిణ ధ్రువం తగ్గటం మొదలుపెట్టింది. అది 900కే ఎంతకో వచ్చినట్టుంది, 900 చిల్లర. నాకు మెసేజ్లు పెట్టడం మొదలుపెట్టాడు ఆయన, యు ఆర్ ఎ చీట్, యు ఆర్ సంథింగ్ లైక్ దట్, ఆ రేంజ్లో. నేను చూసి ఒకసారి ఫోన్ చేసినప్పుడు చాలా సౌమ్యంగానే మాట్లాడాడు. ఇంటిలోని పోరు నింతింత కాదయా, మాకు అమ్మాయికి పెళ్లి చేయాలి, నేను ఇంక చదువుతున్నది, నేను దీని మీద పెట్టేశాను. ఇది ఇంకోటి 2-3 పెట్టాడు, మంచిగా పెట్టాడు యాక్చువల్గా. మహానగర్ గ్యాసు, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, తర్వాత దీపక్ ఫెర్టిలైజర్సు, తర్వాత వేదాంత. అయితే వాటిలో ఎక్కువ ఇందులో పెట్టాడు ఆయన. తర్వాత నెక్స్ట్ మహానగర్ గ్యాస్లో కొంచెం పెట్టినట్టున్నాడు, 1 లక్ష రూపాయల చిల్లర. మిగతా తక్కువ అమౌంట్లు పెట్టాడు. 4 స్టాక్స్ అన్నీ తగ్గాయి కదా. మహానగర్ గ్యాస్ కూడా తగ్గింది, మీకు తెలియదే ఉంది. పెట్రోనెట్ ఎల్ఎన్జీ కూడా తగ్గే ఉంది. తగ్గినప్పుడు అన్నీ తగ్గుతాయి కదా. ఆయన కొన్నవి ఆల్మోస్ట్ పీక్ లెవెల్లోనే కొన్నాడు. సో మెసేజ్లు భయంకరంగా. నేను మాట్లాడినప్పుడు మాత్రం సౌమ్యంగా, ఇంట్లో పోరండి, ఇంట్లో మా వాళ్ళు వాయించేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడాడు. సరే, లేడీస్ తెలియదు కదా, సహజం అనుకున్నాను, బాగానే ఉంది. ఆ తర్వాత కూడా ఇక్కడ ఇందులో కూడా ఏంటంటే మెసేజ్లు పెట్టడం. ఏమేమి మెసేజ్లు పెట్టాడు ఆయన ఇప్పుడు లేండి, రావటం లేదు. యూట్యూబ్ వాళ్ళే తీసేసినట్టున్నారు, ఆయన్ని లేపేసినట్టున్నారు. కొంచెం ఆయనకి కలిగిన బాధని నేను అడిగాను మాట్లాడినప్పుడు, మీరు ఏదైనా ఐపీఓ అంటే ఓకే అండి, 1 లేదా 2 లాట్లు ఓకే, 15,000, 30,000 అలాగా. 2 లక్షలు పెట్టడం ఏంటి? 2 లక్షలు అంటే చాలా ఎక్కువ అమౌంట్ కదండి, అంత పెట్టకూడదు కదా, పెట్టరు కదా అంటే ఏదో చెప్పాడు, అయిపోయింది. అప్పుడు చెప్పాను కూడా ఆయనకు, ఇది పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. తర్వాత దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మొనోపలి, ఆల్మోస్ట్ ఇప్పటికీ మొనోపలి, ఆల్మోస్ట్. ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉంది. డిఫెన్స్లో ప్రైవేట్ పీపుల్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, తెలుసు కదా మీకు. ఇంతకుముందు అయితే 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాయే చేసేది. అయినప్పటికీ కూడా మొనోపలి ఎంజాయ్ చేస్తూనే ఉంది. నేనేం చెప్పానంటే ఆయనకి, ఈ దీపక్ ఫెర్టిలైజర్స్కి ఎక్కువ టైం పడుతుంది కానీ వస్తుంది. మహానగర్ గ్యాస్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ గురించి వర్రీ లేదు. ఎటొచ్చి వేదాంత కొంచెం పొజిషన్ బాగోలేదు. ఎక్కడన్నా మధ్యలో ఇంకొంచెం తగ్గితే యావరేజ్ చేసుకుని పడేయండి, వచ్చేస్తే. తర్వాత హాల్ ఇంకా 2 లక్షలు పెట్టారు కాబట్టి యావరేజ్ చేయకండి, ధైర్యంగా వదిలేయండి, ఉంచేయండి, ఫైనల్గా పికప్ అవుతుంది. కొంచెం లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉండాలి. మీరు కొన్న 3 నెలలకే, 4 నెలలకే, 4-5 నెలలే అయింది, 4-5 నెలలకే ఇంకేదో మీరు చెప్పారు అని నేను కొన్నాను అని ఇంకా బ్లేమ్ గేమే కదా. కాదండి అని చెప్పాను. అయితే అప్పుడు చక్కగా నేను చెప్పినప్పుడు మాట్లాడినప్పుడు చక్కగానే మాట్లాడాడండి. తర్వాత చాలా రకరకాలుగా మెసేజ్లు పెట్టడం, వరుసనే ఒకదాని తర్వాత ఒక ఎక్సెంట్రిక్గా అదే పనిగా పెట్టేయటం. అర్థమైంది నాకు కేసు. కొంచెం అట్లా ఉంటారు కదా ప్రతి వ్యక్తికి, తన తాలూకు తన కండిషను, తన పరిస్థితి తనది, తన స్థితిలో తాను ఉంటాడు. అందరూ ఒకలా ఉంటారు కదండి. చేయగలిగింది ఏం లేదు. నేను ఓకే అండి, డోంట్ వర్రీ, వస్తుంది అని చెప్పడం అంతకు తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. పెద్దవాడు, నాకన్నా పెద్దవాడు కొంచెం అంత ఎక్సెంట్రిక్గా అట్లా మెసేజ్లు పెడుతున్నాడు అంటే
కొంచెం అంత అబ్నార్మల్ సిచ్యువేషను నాకు అర్థమైంది. సరే ఇప్పుడు నేను ఏదైనా కొంచెం కౌంటర్ జవాబు ఇచ్చాను అనుకోండి, అంటే కొంచెం రఫ్గా లేదా టఫ్గా జవాబు ఇచ్చాను అనుకోండి, ఎంత కష్టమా ఇవ్వటం, ఏం కాదు కదా, ఇస్తే ఇంకా రెచ్చిపోతాడు, అంతే కదా. ఓకే, కానీ చూడండి స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా ఈక్విటీలో మనం ఇది వదిలేసాము, నేను వదిలేస్తాను, ఏమవుతుందో చూస్తాను, పేషెన్స్ పెడతాను, వేచి ఉంటాను అని అనుకున్న వాళ్ళకేనండి. లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక మిథ్య. వాళ్ళకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు, మధ్యలో ఇలా అయిపోతుంటారు. అలా అవ్వకూడదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మే. పోతాయి కూడా కొన్ని సిద్ధపడాలి, కానీ మిగులుతాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఎస్ అనే ఒక ఎంబీఎస్ కోర్సులో ఒక స్టాక్స్ గురించి కూడా అట్లాగే చెప్పేవారు. చూడండి కొన్ని చిన్న కంపెనీలు, క్యూపిడ్ అని, పోకర్న్ అని, ఇంకా మహీంద్రా ఈపీసీ అని కొన్ని చాలా షేర్లు 50, 60, 70%, కొన్ని అయితే 1-2 షేర్లు అయితే 100, 200, 300, సువెన్ లైఫ్ లాంటివి 200, 300% కూడా ఇచ్చాయనుకోండి. చెప్తున్నా అంటే పేషెన్స్ లేదు. 8 to 11 years అని చెప్పడం జరిగింది. ముందే ఎక్కడన్నా అది తగ్గిపోగానే ఏంటో కంగారు పడిపోయి ఇదేదో అయిపోయింది, అదే అయిపోయిందండి అని చెప్పడం మొదలుపెట్టారు. కానీ చూడండి ప్రాక్టికల్గా ఏం జరుగుతున్నది, పికింగ్ అప్, ఎవ్రీథింగ్ పిక్స్ అప్. స్ట్రెంగ్త్ ఉంటే కంపెనీలో స్ట్రెంగ్త్ లేకపోతే పోతుంది. మరి దీపక్ ఫెర్టిలైజర్స్ కూడా ఫండమెంటల్స్ ఓకే, ఆ మధ్యన ఫండమెంటల్స్ దెబ్బతిన్నాయి. దేర్ వాజ్ సంథింగ్ రాంగ్ విత్ దట్. ప్రమోటర్స్ కొంచెం ప్రాబ్లంలో పడ్డారు, ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అవే వచ్చేసాయి. అది ఎంత భయంకరంగా 80-85కు వచ్చేసింది. అది చాలామంది సార్ ఇది ఏం చేయమంటారు, హోల్డ్ చేయండి, ఈ స్టేజ్లో కావాలంటే కొద్దిగా యావరేజ్ చేయండి, లేకపోతే హోల్డ్ చేయండి అని చెప్పడం జరిగింది. ఇవాళ అది 160 ఉంది. 80 రూపాయల షేరు 160. పేషెన్స్ కావాలి. 160 కూడా కాదు, నేనైతే ఐ బిలీవ్ 200 క్రాస్ అయిపోతుంది. అది 200 అంటే ఇమీడియట్గా కాకపోయినా 6 months to 1 yearలో 250 ఆ రేంజ్కి వెళ్ళిపోవచ్చు. మధ్యలో కరెక్షన్స్ వస్తూ ఏకదాటిగా ఏం వెళ్ళదులేండి. రైట్స్కి వస్తున్నారు అనుకుంటాను. అట్లా మొత్తానికి కొంచెం ఫైనాన్షియల్ పొజిషన్ స్ట్రెంగ్తన్ చేసుకుంటున్నారు. ఫండమెంటల్స్ ఓకే, కంపెనీ ఓకే, బట్ ప్రాబ్లంలో పడుతుంది. అలాగా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్ గేమ్ కదా, అట్లాంటివన్నీ పేషెన్స్ ఉండాలి, ఒడిదుడుకులు తట్టుకోగలగాలి. మరి అది ఉన్నవాళ్ళు 80లో 100లో లేకపోతే 120 దగ్గర ఎక్కడో చోట యావరేజ్ చేసుకుని ఉంటే, నిజానికి నా దగ్గర కూడా ఉన్నవే 80లో నేను చేయలేదు, కానీ యావరేజీ 150 నుంచి 100 రేంజ్లో 2 సార్లు నేను యావరేజ్ చేసి మొన్నే యావరేజ్ చేస్తే చక్కగా నాకు గ్రీన్లోకి వచ్చేసింది. మొన్ననే 160 రేంజ్లోనే ఎక్కడో 166 ఎక్కడో కొంత పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేశాను. భయంకరమైన లాస్లో ఉన్నదే ప్రాఫిట్ వచ్చింది మొన్నే, 2 రోజుల కింద, నిన్నే కాక అంతకుముందు ఐ బుక్డ్ ప్రాఫిట్. ఇంకా ఉంది, కొంచెం వదిలేశాను. ఎందుకు వదిలేశాను? బికాజ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇంకా పికప్ అవుతుంది అని. అవ్వలేదనుకోండి ఏం చేస్తాను? స్ట్రాటజీ సింపుల్. మళ్ళీ ఎప్పుడన్నా 100కి 80కి అట్లా వచ్చిందనుకోండి, ఇంకోసారి ఐ విల్ యాడ్. ఎంతైతే తీసానో అంత యాడ్ చేస్తాను. మళ్ళీ ఎప్పుడో దానికి టైం వస్తుంది, మళ్ళీ పైకి వస్తుంది. కావాలనుకుంటే తీసేస్తాను కొంత, లేకపోతే అలా వదిలేస్తాను ట్రెండ్ని బట్టి. సేమ్ థింగ్ చూడండి. ఇప్పుడు ఇదేం బ్రహ్మవించి కాదు, మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, అంటే కొంచెం యాక్టివ్గానే ఉంటారు కదా. ఎఫ్ఎస్ఎల్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఎఫ్ఎస్ఎల్ ఇది కూడా డిసప్పాయింట్ చేసింది. నేను 60 నుంచి 80 రేంజ్లో కొన్నాను. అయితే కొంచెం లక్కీగా ఏంటంటే పార్షియల్గా ప్రాఫిట్స్ బుక్ చేశాను, కొంత క్వాంటిటీ 70s, 80sలో కొద్దిగా పార్షియల్గా. ఆ తర్వాత మిగిలిపోయింది. ఎంత డివిడెండ్లు బాగా వచ్చాయండి. ఒకసారి 2000 అంతా వచ్చింది. 1500, 2000 ఉండిపోయింది. అలా ఉండిపోయింది అంతే, చాలా ఘోరంగా ఉండిపోయింది. మొన్న 57, ఇప్పుడు దగ్గర ఇంతే ఉన్నట్టుంది. నా యావరేజ్ 40+, మధ్యలో యావరేజ్ చేశాను కదా, 40+ ఉంది యావరేజ్. మొన్న 1000 షేర్లు అమ్మాను,
చక్కగా గుడ్ ప్రాఫిట్ ఐ మేడ్. కంపెనీ మంచిదని నాకు తెలుసు, ఇంకా మళ్ళీ 80కి 90కి వెళుతుందని 100కి వెళుతుందని కూడా నేను నమ్ముతున్నాను. లాంగ్ టర్మే, నా పర్స్పెక్టివ్ లాంగ్ టర్మే. కొన్ని టెంపరీ ఓకే, మధ్యలో కరెక్షన్స్ రావా ఏంటి, రాకుండా పోతే ఒక 500 షేర్లు వదిలేశాను, ఉంటుంది, అది అవి పెరుగుతాయి, అంతే ప్రాప్తం అనుకోవాలి. అయ్యయ్యో అమ్మకుండా ఉంటే బాగుండేది. మ్యాక్సిమం ప్రాఫిట్, అసలు మ్యాక్సిమం ప్రాఫిట్ మినిమం లాస్ అనే కాన్సెప్ట్లోకి అసలు ఇన్వెస్టర్ వెళ్ళనేకూడదు స్టాక్ మార్కెట్లో. ఇప్పుడు ఇంకా నేను చూస్తున్నాను, ఇంకా పెరిగిందనుకోండి, 75-80కి వచ్చిందనుకోండి, చూసి పొజిషన్ టెక్నికల్గా పొజిషన్ చూసి ఉన్న 500 కూడా అమ్ముతాను ఫర్ ది టైమింగ్. చూస్తాను, ఐ విల్ ట్రై మై లక్. ఇంకెప్పుడు తగ్గి రాకపోతే పోయిందని అనుకోవటమే. మళ్ళీ ఎప్పుడైనా తగ్గి వస్తే మళ్ళీ ఐ విల్. అంటే సాధారణంగా ఏదైనా స్టాక్ ఉన్నప్పుడు అది ఓకే, ఫండమెంటల్స్ ఓకే అనుకున్నప్పుడు దాన్ని ఆ పర్టికులర్ స్టాక్లో వచ్చే సైకిల్స్ ఉంటాయి కదా, పైకి కిందకి పైకి వచ్చే సైకిల్స్. ఆ సైకిల్స్లో టాప్ అనుకున్న స్టేజ్లో కొంత పార్షియల్గా తీసేస్తుంటాను. మళ్ళీ ఆ సైకిల్లో దిగువకు వచ్చినప్పుడు మళ్ళీ కొంత క్వాంటిటీ యాడ్ చేస్తుంటాను. ఈ ఫార్ములా చాలా సందర్భాల్లో అంటే 70-80% కేసుల్లో పనిచేస్తుంది. ఒక 20% 25% కేసుల్లో పనిచేయదు, పోతుంది. అయితే అది పైకి వెళ్ళిపోతుంది, వదిలేయటమే. లేకపోతే కిందకి వచ్చేస్తుందంటే మన డబ్బులు అక్కడ ఫినిష్. సంవత్సరాల తరబడి తపస్సు చేసుకుని కూర్చోవాలి, అక్కడే కిందే ఉంటాయి, అట్లా పోతాయి. కానీ 70-80% కేసెస్లో ఏమవుతుంది, ఈ సైకిల్ ఫాలో అవ్వటం వల్ల నార్మల్గా వదిలేసి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు మంచి కంపెనీని వదిలేస్తే వచ్చే గ్రోత్ కంటే ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ గ్రోత్ వస్తుంది. అది కొంచెం యాక్టివ్గా ఉండి చూసుకుంటాను కాబట్టి. యాక్టివ్గా ఉండి చూసుకోలేని వాళ్ళు ఇవన్నీ చేయక్కర్లా, వదిలేయటమే. మంచిది అనుకున్నప్పుడు వదిలేయటమే, డబ్బులుంటే తగ్గినప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకోవటం, అంతే, ధైర్యంగా ఉండటం. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఇప్పుడు అలాగే ఇది 1100కి వచ్చింది. ఇప్పుడు హాల్ పరిస్థితి ఏంటంటే, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి గవర్నమెంటు చైనా పుణ్యమని, కరోనా పుణ్యమని గవర్నమెంట్ బోల్డ్ అన్ని ఆర్డర్స్ ఇస్తున్నది. ఆ బోల్డ్ అన్ని ఆర్డర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఎగ్జిక్యూట్ చేయడానికి. చాలా తయారు చేస్తారు, హెలికాప్టర్ల టైపు చేసేస్తారు, విమానాల టైపు చేసేయగలరు. తర్వాత మళ్ళీ ఈ మధ్యన గవర్నమెంట్ పాలసీ వచ్చింది కదండి, మనం డిఫెన్స్ బయట నుంచి కాదు కొనుక్కునేది, మనం తయారు చేసుకోవాలి, మన దేశంలోనే తయారవ్వాలని. ఎందుకంటే బోల్డ్ అంత అమౌంట్ ఖర్చు పెడుతున్నది గవర్నమెంట్ ఏది డిఫెన్స్ మీద. ఎందుకంటే పక్కన చైనా, పక్కన పాకిస్తాన్ చిన్నదేం కాదు కదా. మొన్న నేపాల్ కూడా తోక ఆడించడం మొదలుపెట్టింది. చూడండి ఎలా ఉందో. ఎటొచ్చి శ్రీలంకనే మనం మేనేజ్ చేయగలిగాం. ఎందుకంటే శ్రీలంకని చైనాకి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయి మధ్యలో. ఇండియా కేమ్ టు ది రెస్క్యూ ఆఫ్ శ్రీలంక. శ్రీలంకని కొంచెం బతికించింది, రెస్క్యూకి వచ్చింది. అందువల్ల శ్రీలంక కామ్గా ఉంది. ఒరిజినల్గా కొంచెం మంచి కంట్రీ, ఊరికే గొడవలు పెట్టుకునే టైప్ కాదు, వాళ్ళంతా బుద్ధిజం కదా. సో ఇప్పుడు హిందుస్థాన్ ఏరోనాటిక్స్కి వచ్చింది, ఇంపార్టెన్స్ పెరిగింది. ఇంపార్టెన్స్ పెరగటం వల్ల 1100కి వచ్చింది. అయితే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ తీసుకుంటే ఇంకా పెరగచ్చు, కానీ ఇప్పుడు ప్రస్తుతం పీక్లో ఉంది. కొంచెం ఇట్లాంటిది కరెక్షన్లో కొనుక్కోవటమే తప్ప ఈ స్టేజ్లో కొనుక్కుంటే కొంచెం రిస్క్ అంటే మళ్ళీ తగ్గుతుంది కదా. ప్రైస్ రిస్క్, ఫండమెంటల్స్ ఓకే, ప్రైస్ రిస్క్ ఏమవుతుందంటే మళ్ళీ 1100 నుంచి 900 950కి వచ్చినప్పుడు మనిషిలో ధైర్యం పోతుంది, అంటే నీరసం వచ్చేస్తుంది. అందుకని బెటర్ ఇట్లాంటి ఇట్లాంటి కంపెనీలు ఓకే, ఇది ఓకే, దీని ఫ్యూచర్ బాగుంటుందని తెలిసిపోతున్నది. అయినా కూడా కరెక్షన్ వచ్చినప్పుడు ఇందులో కూడా కరెక్షన్ వస్తుంది కదా. తర్వాత దీనిలో న్యాచురల్గా కరెక్షన్ రావచ్చు, లేకపోతే మార్కెట్లో కరెక్షన్ రావచ్చు. ఎయిదర్ వే ఇలాంటి పీక్లో కొనుక్కోకుండా దాన్ని అబ్జర్వేషన్లో పెట్టుకుని కిందకు వచ్చినప్పుడు, దిగినప్పుడు, తగ్గినప్పుడు అప్పుడు కొనుక్కోవాలి. అట్లా చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా పెరుగుతుంటే ఎగబడి అమ్మో నేను మిస్ అవుతానేమో నేను 10 రూపాయలు పెరిగింది, ఇవాళ 15 రూపాయలు పెరిగింది, రేపు ఈ లెక్కన ఎక్స్ట్రా పొల్యూషన్ చేసేసి రేపు ఈ లెక్కన ఇంకొక 20 పెరుగుతున్నామని ఇప్పుడు కొనేయకూడదు. అది పెరగటం స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఓకే, అలా పీక్లో ఉన్నప్పుడు మధ్యలో ఎంటర్ అవ్వకూడదు. ఎందుకంటే ఆ తర్వాత కరెక్షన్ ఆ స్వింగ్లో కరెక్షన్ వస్తుంది, ఈలోగా భయపడిపోతారు. అలా చేయకూడదు. లేకపోతే కొంచెం టెక్నికల్స్ కొంచెం నేర్చుకోవాలి, టెక్నికల్స్ చూడటం నేర్చుకోవాలి.
ఇదేంటి ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏ స్టేజ్లో ఉంది, ఇది బిగినింగ్లో ఉందా లేకపోతే మధ్యలో ఉందా లేకపోతే కొంచెం దాదాపు ఇదిగా ఉందా, ఏమాత్రం మధ్యలో ఉంది లేకపోతే కొంచెం దాదాపు గట్టిగా పీక్లోనే ఉంది ఇంకా అంత అనుకుంటే బెటర్ టు లీవ్. ఇది స్టార్టింగ్లో ఉంది అనుకున్నప్పుడు అక్కడి నుంచి మనకి ఎక్కువ జంప్ అంటే ఎక్కువ గ్రోత్ ఇస్తుంది. ఇప్పుడు ఇది లేదంటే 900-950 దగ్గర కొనుక్కున్న వాళ్ళకి ఇప్పుడు ఇది ఓకే కదా. ఇప్పుడు 1100 దగ్గర యాక్చువల్గా ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోవచ్చు, షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు 1100 దగ్గర. ఇట్ ఈజ్ వర్త్ అట్లా అనమాట. సో స్టాక్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు స్టాక్ని ఫాలో అవుతూ ఆ వేవ్స్, అంటే మీకు స్టాక్కి ఓ లైఫ్ ఉంటుంది కదా, అంటే మంచి స్టాక్ అయితే ఇలా ఉంటుంది. సో ఈ వేవ్లో ఎక్కడో చోట ఈ వేవ్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని, ఇలాంటి వేవ్లో యాడ్ చేసుకుని కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జాక్ట్గా పీక్ పాయింట్కి వెళ్ళక్కర్లేదండి, ఇక్కడే ఎక్కడో పర్వాలేదు, వచ్చిన ఇబ్బంది ఏం లేదు. సో ఇట్లా చేసుకుంటూ వెళ్తే మీకు కొంచెం ప్రాఫిట్కి ఎక్కువ వస్తుంది, అది నార్మల్గా వచ్చేదానికంటే ఎక్కువ వస్తుంది. తర్వాత మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. మీరు యాక్టివ్గా ఉండేవాళ్ళైతే, అంత యాక్టివ్గా లేని వాళ్ళైతే వదిలేయటమే, అట్లా ఉంటుందండి. సో మార్కెట్ రేపు సజావుగానే ఉండే అవకాశం ఉంది. బట్ ఏంటంటే ఎక్కువ రేంజ్ బౌండ్గానే ఉంటుంది. 100 పాయింట్ల కంటే ఎక్కువ డిఫరెన్స్ రాకపోవచ్చు ఎయిదర్ సైడు. ఆ సైడు ఓపెనింగే 100 పాయింట్లు ఇచ్చేసింది అనుకోండి, రేపు జనరల్గా ఈ మధ్యన ఏం చేస్తుంది, అది మార్కెట్ ఓపెనింగే అయితే ఆ గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్. ఎందుకంటే వాలటైలిటీ కదా, మా మార్కెట్ వాలటైల్గా ఉంది కదా. వాలటైలిటీ ఇండెక్స్ ఇప్పటికీ 20sలో ఉంది. 12-14 వరకు పర్వాలేదు, కానీ 20s అంటే ఇప్పటికీ వాలటైల్గానే ఉందని అర్థం చేసుకోవాలి. అందుకని వాలటైల్ మార్కెట్లో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లు ఎక్కువగా ఉన్నాయి కదా. రేపు 100-120 పాయింట్స్ గ్యాప్ అప్ ఇచ్చేసింది అనుకోండి ఓపెనింగే, డోంట్ వర్రీ, ఆ తర్వాత పెద్దగా పెరగదు. ఆ తర్వాత మా అయితే 5-10 పాయింట్లో 20-30 పాయింట్లో వెళ్ళినట్టు వెళ్తుంది, మళ్ళీ అక్కడి నుంచి కిందకి లాగుతారు. 100 పాయింట్లు 110 పాయింట్లు పెరగగానే ఇంకా అది కరెక్ట్గా ఇవాళ 500 టచ్ అయిపోతుందని భయపడకండి. అది వాళ్ళ గిమ్మిక్స్, మార్కెట్ ప్లేయర్స్ గేమ్ అది. మార్కెట్ రెడ్లో ఓపెన్ అయింది అనుకోండి, ఛాన్సెస్ తక్కువ, బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇప్పుడు అమెరికన్ మార్కెట్స్ గ్రీన్లోనే ఉన్నాయి, రెడ్లో క్లోజ్ అయిపోతే రేపు మళ్ళీ మందు కూడా కొంచెం రెడ్లో ఓపెన్ అవ్వచ్చు, చెప్పలేము. రెడ్లో ఓపెన్ అయింది అనుకోండి, అక్కడి నుంచి ఎంత తగ్గుతుందో చూడండి, 10, 20, 30, 10 పాయింట్లు 20 పాయింట్లు మా అయితే ఇంకా వస్తే కిందకి భయపడకండి, అక్కడి నుంచి మళ్ళీ రికవర్ అవుతుంది. కిందకి వెళితే పైకి తీసుకొస్తారు, పైకి వెళితే కిందకి తీసుకొస్తారు. అది ఆ కార్యక్రమం 100 పాయింట్ల కంటే ఎక్కువ చేసే అవకాశం లేదు రేపు. చూద్దాం, లెట్ us see వాట్ హ్యాపెన్స్. ఊరికే నేను గెస్ చేస్తున్నానని అనుకుందాం, లెట్ us గెస్. మరి ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను అనటం కంటే కూడా గెస్ చేస్తున్నాననే చెప్తున్నాను. లెట్ us see వాట్ హ్యాపెన్స్. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.